ఐక్యత We want justice. We want justice. We want justice. బకాయిలను వెంటనే పిఆర్సీ బకాయిలను వెంటనే We want justice. We want justice. We want justice. We want justice. మీరందరూ తీసుకున్నారు, మీరు తీసుకుంటే మీకు నష్టం ఏంటి మేడం? మీకు మాకు డిఫరెన్స్ మమ్మల్ని కట్టమంటే కూడా మేము కట్టాల్సి వస్తుంది. అందరూ కడతారమ్మా. ఆడిట్ అంటే ఆడిట్ ఏముంటుంది? అదే అంటున్నారు, రిటర్న్ అప్పుడు తీసుకోండి. మాట్లాడమనండి సార్. We are requesting controller. What is general concern? నువ్వు నన్ను క్వశ్చన్ చేయకమ్మా. సార్, క్వశ్చన్ చేయమని ఎట్లా సార్? నేను అది ఒకటే చెప్తున్నాను. సార్, ఆయన తరపున మీరు వచ్చారు కదా సార్ మాట్లాడడానికి. నేను ఈ మాట కన్వే చేసేసి ఎవరి ఇస్తే తీసుకోండి, తర్వాత మాట్లాడదామని చెప్పండి సార్. కూడా 1 minute పడుతుంది సార్. సార్ చేతిలో డిసిషన్ మీరు అడ్మినిస్ట్రేషన్స్ అన్నవి కూడా మీరు పీకల మీద కత్తి పెట్టేసి పని చేయమంటే అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ సల్లా సౌజన్య, తెలంగాణ అగ్రికల్చర్ సైంటిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. ఈ రోజు మనం విశ్వవిద్యాలయంలో చూసుకుంటే ఎలాంటి నిరంకుశత్వ పోకడలు పోతున్నాయో అర్థమవుతుంది. మా ఎంఎస్సీ ఇంక్రిమెంట్స్ అన్నది మా ఎంప్లాయీస్కి 2018 కానీ 14 కానీ 13 బ్యాచెస్ వాళ్ళు కానీ ఎంఎస్సీ ఇంక్రిమెంట్స్ నాన్ కాంపౌండ్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలని చెప్పేసి జీవోలోనే ఉన్నది. అయితే జీవో నెంబర్ 15లో ఇవ్వలేదు అని ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లం వల్ల జీవో నెంబర్ 15లో ఇవ్వలేదని ఆడిటర్ రిజిస్ట్రార్ని క్లారిఫికేషన్ తీసుకోమన్నారు గవర్నమెంట్ నుంచి. కానీ అది సాకుగా చూపించి మీ ఇంక్రిమెంట్స్లు మీరు తీసుకున్నారు కదా, మీ అన్ని డబ్బులు కట్ చేస్తాం. మాకు మొన్న ఎరియర్స్ వచ్చినాయి, ఎరియర్స్ కూడా ఈ రోజు వరకు ఎవరికి ఇవ్వలేదు. ఇవ్వకుండా మీకు ఆడిట్ ఆబ్జెక్షన్ ఉంది కాబట్టి మీకు ఎరియర్స్ మీకు మొత్తం కట్ చేస్తాం, దాంతోపాటు రికవరీ చేస్తాం, దాంతోపాటు మీ పే రీఫిక్సేషన్ చేస్తామని చెప్పి ఒక్కొక్కరికి 15 లక్షల వరకు 8 నుంచి 15 లక్షల వరకు నష్టాన్ని చేకూరుస్తుంది ఈ యాజమాన్యం. దీన్ని ఏ విధంగానైనా ఆపాలి అని చెప్పి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒక 2 నెలలు ఇస్తామని చెప్పి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా ఇమ్మీడియట్ గా మమ్మల్ని ఎవరికి కన్సల్ట్ చేయకుండా ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. జూలై నుంచే ప్రతి ఒక్క డీడీఓ కూడా పే రీఫిక్సేషన్ చేయాలి, అమౌంట్ రికవరీ చేయాలి అని. ముందు ఇచ్చిన ఆర్డర్లో అయితే 10 ఇన్స్టాల్మెంట్సే అన్నారు. మేము గొడవ చేయడం వల్ల 30 ఇన్స్టాల్మెంట్స్ అని మొన్న పెట్టారు. ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. ఆడిటర్స్ అడగట్లేదు ఇమీడియట్ గా రికవర్ చేయమని, గవర్నమెంట్ అడగట్లేదు రికవర్ చేయమని. మేము యూజీసీకి వెళ్ళాం, ఐసీఆర్కి వెళ్ళాం, మాది ప్రొఫెషనల్ డిగ్రీ కాదు అంటున్నారు. బీఎస్సీ అగ్రికల్చర్ ప్రొఫెషనల్ డిగ్రీ అని ఆర్డర్స్ ఉన్నాయి, ఎంఎస్సీ అగ్రికల్చర్ కాదా? అది కూడా అవుతుంది. జీవో నెంబర్ 15లో ఇంక్లూడ్ చేసుకుంటాం, దానికోసం టైం కావాలని అడిగితే కూడా టైం ఇచ్చే పరిస్థితి లేదు. గవర్నమెంట్ కూడా మాకు సపోర్టివ్గా ఉంది, వాళ్ళు కూడా మీరు కొంచెం టైం తీసుకోండి, మాకే ఇబ్బంది లేదు, మీ వీసీ గారికి ఎందుకు అని అడుగుతున్నారు. అయినా కూడా అత్యుత్సాహంతో మేము ఎట్లయినా కూడా మీరు రికవరీ చేస్తాం అని చెప్పి మా డబ్బులను తీసుకొని జనరల్ ఫండ్లో వేస్తాం అంటున్నారు. జనరల్ ఫండ్ ఎక్కడి నుంచి వచ్చిందో యూనివర్సిటీకి ఎవరికి తెలియదు ఇప్పటి వరకు. ఆ జనరల్ ఫండ్లో వేసి వాడుకుందామని చూస్తున్నారు. ఈ విధంగా మొన్న సాటర్డే ఇచ్చి ఆర్డర్, ఈ రోజు ఫారిన్ వెళ్ళిరు ఒక రిజిస్ట్రార్ ఏమో సిక్ లీవ్ అని ఉన్నారు, ఎవరికి ఇన్ఛార్జెస్ ఇవ్వకుండా వెళ్ళారు. ఎవరితోని మాట్లాడుకోవాలి అంటే ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు? డెమోక్రసీ లేదా యూనివర్సిటీలో? ఈ ప్రజాప్రభుత్వంలో సీఎం గారు మొత్తం ప్రజాపాలన అని చెప్తున్నారు. గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, మేము గవర్నమెంట్కి సంబంధించి వాళ్ళు చేసిన విధి విధానాలకు మీరెందుకు వ్యతిరేకం చేస్తున్నారు అన్నాం. ఈరోజు గవర్నమెంట్ ఈహెచ్ఎస్ ఇస్తుంది అందరు ఎంప్లాయీస్కి అడగకపోయినా. అంటే వాళ్ళు అంతమందికి ఎంప్లాయీస్ తీసుకుంటుంటే మీరు మాత్రం ఎంప్లాయీకి సంబంధించినవి ఎందుకు ఈ విధంగా నష్టం కలిగిస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం అందరితో వచ్చి. ఈరోజు ఎంప్లాయీస్ అందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి వివిధ స్టేషన్ నుంచి వచ్చారు, సైంటిస్టులు వచ్చారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వచ్చారు. వాళ్ళందరూ కూడా నిన్న రాత్రికి రాత్రి మేమందరం ఇది మీటింగ్ పెట్టుకున్నాం, మేము ఇట్లా వెళ్ళాలి యాజమాన్యానికి చెప్పాలని. రాత్రికి రాత్రి మనకి మెసేజ్ వస్తుంది, ఎవ్వరికి కూడా మీరు లీవులు శాంక్షన్ చేయొద్దు. ఎందుకు శాంక్షన్ చేయొద్దు అంటే ఐఏఎస్ ఆఫీసర్లు డిస్ట్రిక్ట్ విజిట్ చేస్తున్నారని. ఐఏఎస్ ఆఫీసర్లు డిస్ట్రిక్ట్ విజిట్ చేస్తే 10 నిమిషాల టైము, అది కూడా కేవీకేలో ఒక సైంటిస్ట్ వచ్చి మాట్లాడడానికి ఒక 10 నిమిషాల టైం మాత్రమే ఒక సైంటిస్ట్కి. కానీ ఏ టీచింగ్ ఫ్యాకల్టీకి కూడా ఎవరికి కూడా మీకు పర్మిషన్ ఇవ్వద్దు అని రాత్రికి రాత్రి మెసేజ్లు పంపి ఎంప్లాయీస్ని రానియకుండా చేస్తున్నారు. ఇంకెక్కడ డెమోక్రసీ ఉంది మనకి? అంటే ఒక మర్యాద పూర్వకంగా ఒక శాంతిపూర్వకంగా వచ్చి మేము అడగకూడదా? మేము ప్రశ్నిస్తున్నాం. అదే దానికోసం ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం. సమ్మె నోటీసు కూడా ఇస్తున్నాం. రేపటికల్లా డిసిషన్ని వెనక్కి తీసుకొని ఎంఎస్సీ ఇంక్రిమెంట్స్ని రికవరీ చేయాలన్న ఇష్యూని వెనక్కి తీసుకోకపోతే మేము ఎల్లుండి నుంచి మేము సమ్మెకి దిగుతున్నాం.
ఇదే యూనివర్సిటీ హెడ్ ఆఫీస్ ముందు టెంట్ వేసుకొని కూర్చుంటాం. మా హక్కులు మేము సాధించుకునేంత వరకు పోరాడతాం. ఇది ఒక్క ఇష్యూయే కాదు, సిఐఎస్లో ప్రమోషన్ ఇయ్యరు, ఏమనంటే ట్రాన్స్ఫర్ చేస్తా అంటారు, నన్ను సస్పెండ్ చేస్తా అని 10 మంది ముందు చెప్తూనే ఉంటాడు. నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తా అని, అంటే అసోసియేషన్ తరఫున మాట్లాడితే మీరు మమ్మల్ని సస్పెండ్ చేస్తారా? ఇవన్నిటి కూడా ఒక నిరంకుశత పాలన ఉంది కాబట్టి ఈ యాజమాన్యం మాకు సమాధానం చెప్పాలి. మా ఎంఎస్సి ఇంక్రిమెంట్స్ అన్న మాటని ఇమ్మీడియట్గా వెనక్కి తీసుకోవాలి. గవర్నమెంట్ నుంచి ఒక ప్రాపర్ డాక్యుమెంట్స్ వచ్చిందాక కూడా ఆగాలి. ఇదే మీకు చెప్తున్నా, ఈ ఎరియర్స్ కోసం అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన స్టాఫే విపరీతంగా తిరిగి ఈ ఎరియర్స్ తీసుకొచ్చారు. కానీ హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళకి ఎరియర్స్ ఇప్పించుకుంటారు. మేము తీసుకొచ్చింది అందరికి బెనిఫిట్ అయింది. వాళ్ళందరూ ఎరియర్స్ తీసుకున్నారు స్టాఫ్. కేవలం అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళకి ఇంత కష్టపడి ఎరియర్స్ తెచ్చుకున్న మాకు ఇవ్వకూడదా? ఎందుకు ఇవ్వకూడదు? వెటనరీ వాళ్ళకి ఇచ్చుకున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఇచ్చుకున్నారు, మా పేరెంట్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో యాంగ్రూకి ఇచ్చుకున్నారు. మేమేం పాపం చేశాం? మా కడుపులు ఎందుకు కొడుతున్నారు? మా కడుపులు కొట్టి మీ కడుపులు నింపుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు? జనరల్ ఫండ్లోకి ఎందుకు పోతాయి అమౌంట్? వీటన్నిటికి కూడా వీసీ గారు వచ్చి సమాధానం చెప్పాలి. ఇది అయిపోయిందని చెప్పేసి వెళ్ళి అక్కడ మేము వేరే దేశాలలో ఉంటాం, మీ ఇష్టం ఉన్నది చేసుకోండి అంటే మేము మాత్రం ఊరుకునేది లేదు. ఎంప్లాయీస్గా ప్రజాస్వామ్యబద్ధంగా మాకు ఎలాంటివి కావాలో మా హక్కులు మేము కాపాడుకోవడానికి మేము ఉద్యమిస్తాం. మేము యూనివర్సిటీ ఆఫీసర్లందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, సార్ ఇది జెన్యూన్ ఇష్యూ, మీ అందరికీ తెలుసు ఎంఎస్సీ ఇంక్రిమెంట్స్ జెన్యూన్ ఇష్యూ అని. అయినా కూడా మీరు మాట్లాడకుండా ఉండడం అన్నది మాకు చాలా బాధ కలిగిస్తుంది. మీరందరూ కూడా మా కోసం మాట్లాడాలి. మేము యూనివర్సిటీ కోసమే పనిచేస్తున్నాం, యూనివర్సిటీ కోసమే అన్ని విధాలుగా ఉన్నాం కాబట్టి మీరు మాకు కూడా ఎలాంటి ఉన్నాయో కూడా అవన్నీ చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇక్కడ మేము ఒక 2 hours కూర్చొని మేము మాట్లాడుకొని వెళ్తాం సార్. మీరు లాక్కొని వెళ్తే వెళ్ళండి సార్. మేము వైలెన్స్ ఎందుకు కట్ చేస్తారు సార్? అసలు ఏ రకంగా కట్ చేస్తారు? ప్రెస్ వాళ్ళు కూడా అంటున్నారు జీవో ఏది అని. ఏది సార్ జీవో? ఆడిట్ ఆబ్జెక్షన్ ఈజ్ నాట్ జీవో సార్, ప్లీజ్. ఆడిట్ ఆబ్జెక్షన్ ఈజ్ నాట్ జీవో అని ఈ రోజు రాలేదు అది ఆడిట్ ఆబ్జెక్షన్ 2018. మీరు తీసుకోలేదా మేడం? నేను వైస్ ఛాన్సలర్ గారు వచ్చిన ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇస్తే సార్కి పంపిస్తాను. వైస్ ఛాన్సలర్ గారు వచ్చిన తర్వాత నేను చెప్తున్నా అదే మాట రాసిమంటే అతను మెసేజ్ తీసుకోవాలంటున్నాను. మీరు అనుకున్నట్టు అడగమ్మా, నాకు ఇప్పుడు ఇస్తే కానీ ఇది ఎలా కాదు, ఆయన అక్కడ పెట్టుకునే చెప్తున్నాను. ఓకే ఇస్తారా? ఇవ్వండి. ఇప్పుడు ఆడిటర్ డైరెక్టర్ గారు ఎక్కడ రికార్డ్ చేయమని రాయాలి సార్. మీరు కంట్రోలర్ ను, రిజిస్ట్రార్ ను, వీసీ గారిని కూర్చోబెట్టుకునేసి ప్రాబ్లం ఏంటి, ఎక్కడ చేయాలి, ఎలా సాల్వ్ చేయాలని చెప్పేసి అంటారు. అక్కడ జరగాల్సింది మీకు చెప్తున్నాను. హైయర్ ఎడ్యుకేషన్ లో ఎంఎస్సీ అనే ఒక వర్డ్ పడుంటని ఈ విషయం వచ్చింది. దానికోసం ఢిల్లీ మీ అందరికి ఒక మంచిగా సీనియర్ కింద అడ్వైస్ చేస్తున్నాను. ఎందుకంటే మేము ఇంతకంటే ఎక్కువ రిజిస్ట్రేషన్ చేసినాము, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ దిస్ వన్. మీరు చాలా భవిష్యత్తు ఉన్న వాళ్ళు నేను చెప్తున్నాను. ఒక అందరికీ ఉంది భవిష్యత్తు. నాకు ఏమన్నా అప్లికేషన్ చేసుకొని పోతాను. ఇక్కడ ఉంటే మాత్రము ఐ హావ్ టు ఇన్ఫార్మ్ దిస్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. తెలుసా ఇక్కడ జరుగుతుంది సార్, జరుగుతుంది సార్. మా పని కావాలా లేకుంటే మెస్ చేయాలా? అదే
లేదు సార్, ఇప్పుడు ఆపమని అది ఎక్కడి నుంచి ఆర్డర్ లేదు చేస్తే ఇక్కడ వర్క్ డిస్టర్బ్ అవుతుంది సార్. మా హక్కుల కోసం మేము ప్రశాంతంగా ఎడవడానికి వచ్చినాం. ఇవ్వండి, పాస్ ఆన్ చేస్తాను సార్ కు ఇవ్వండి చెప్తున్నాను. ఇక్కడ కూర్చుంటాం కూడా సార్, ఇప్పుడు కూర్చోండి 100% కూర్చుంటాం సార్. 100% ఎందుకు కూర్చొని మేడం ఏం చేస్తాం మేడం ఆర్డర్ ఎలా వచ్చింది సార్? ఇదే విధంగా మమ్మల్ని పంపి పెట్టాలని చూస్తున్నారు మీరు. మీరు యూనివర్సిటీ ఆఫీసర్ సార్, మీరు మా సైడ్ ఉండాలి. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుంటే మీకు తెలిసిన వాయిస్ బాధ ఉన్నప్పుడు వస్తుంది సార్ వాయిస్. బాధ లేనప్పుడు మాట్లాడు. నేను ఎలా మాట్లాడు? చిన్నగా చర్చించి మాట్లాడినంత మాట్లాడాలి. ఇక్కడ ఏమి జరగదు. మీరు మాతోనే ఆర్గ్యూ చేసి గట్టి గడిచినంత మాత్రాన పరిస్థితులు మారవు. ఒకటి చెప్తున్నాను, వీసీ గారు వచ్చిన తర్వాత మీరు ఆయనతోని మాట్లాడేసేసి సార్ మాకు ఇది ఉంది, మేము మా ప్రయత్నం చేసుకుంటాం. ఇంతకు ముందుకు వచ్చినప్పుడు చెప్పాను మీకు ప్రయత్నం చేసుకోవడానికి టైం అడగండి బాబు, సార్ అడిగి తీసుకుంటాం. ఆయన సార్ది కూడా వినండి. ఎందుకంటే చెప్తున్నట్టే నాకు తెలిసిందంటే 3 నెలల నుంచి చూస్తున్నాం కదా అని చెప్పేసి అంటున్నారు. మీరు 2 రోజులు అడిగారు, ఎన్ని ఇచ్చిందని చెప్పేసి సార్కి తెలుస్తుంది. ఇప్పుడు కూడా ఇంతకు ముందుకు చాలా తక్కువ ఇంక్రిమెంట్ ఇన్స్టాల్మెంట్ అంటే 30 ఇన్స్టాల్మెంట్ చేసి సార్ చెప్పిన విషయం చెప్తున్నాను. చెప్తుంటే నాకు ఒక్క సమాధానం సార్, మేము అడుగుతున్నాం అసోసియేషన్ తరఫు నుంచి ఎవరికి లీవులు ఇవ్వద్దని రాత్రికి రాత్రి ఏ విధంగా పెడతారు సార్? వెళ్ళినది ఎప్పుడు వచ్చింది తెలుసా మాకు? ఎప్పుడు వచ్చింది సార్? నిన్న ఈవినింగ్ మాకు మెసేజ్. ఎంతసేపు ఉంది సార్ మీటింగ్? అగ్రికల్చర్ సైంటిస్టులకు ఎంతసేపు మీరు దీని గురించి ఇప్పుడు వెళ్ళిన గురించి అగ్రికల్చర్ ఎంతసేపు ఉంది సార్? 10 minutes ఉంది. టీచింగ్ స్టాఫ్ ఏం చేస్తారు సార్? 10 minutes. మా ప్రాబ్లమ్ మాకు ఇట్లా వచ్చిందని మేము పొద్దునంతా మీటింగ్ పెట్టుకుంటుంటే అది ఇన్ఫర్మేషన్ పాస్ చేసినందుకు 90 వస్తుందా సార్? నేను మొన్న సాటర్డే నుంచి పెడుతున్నాను. 1 వీక్ ఎందుకు వస్తుంది సార్? సరే ఇవాళ ఒక్క రోజు సార్, ఇవాళ ఒక్క రోజు మీటింగ్ 1 వీక్ ఎందుకు సార్? సెప్టెంబర్ ఈ ఎన్నో అంటే మా డబ్బులు పోయినా మా హక్కులు పోయినా మేము కాల్ కొట్టాలా ఎక్కడ సార్? పోవమ్మా, మీ డబ్బులు ఎవరు తీసుకోరు. కట్ చేస్తున్నారు సార్. కట్ చేసి ఎప్పుడు ఇస్తారు? మీకు వచ్చే ఉంటే వస్తుంది. తర్వాత మాట్లాడండి. మేము రికవరీ చేయించుకుంటాం. ఇప్పుడు ఓపెన్ చెప్తున్నాం సార్, ఈలోగా మా అమౌంట్ కట్ అవుతుంది సార్, రికవరీ అవుతుంది. అది ఆపమని చెప్పండి సార్, వచ్చిన తర్వాత మాట్లాడుకుంటాం. మేము అది ఆపమని చెప్పండి. అబ్బా మాము మీరు చెప్తున్నాను కదా, మీరు చాలా సార్ 15 లక్షలు సార్ ఒక్కొక్కరికి. సార్ నేను ఏమంటున్నాను సార్, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ మా అందరికి ఇచ్చేసేయండి సార్, మా అందరికి ఇచ్చేసి మీరు కామ్గా ఉండండి సార్. అప్పుడు ఇప్పుడు ఆపమని చెప్పండి సార్. సార్ వచ్చే వరకు వాళ్ళు ఏం చేయాలి కాపీ ఉండదు. కంట్రోలర్ గారు అన్ని కట్ చేపిస్తారు. చెప్పేది ఏ రూల్ ప్రకారం